ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనం విలవిల్లాడుతున్నారు. ఎండలకు వడగాలుల తీవ్రత ఉక్కపోతతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. ఉదయం 9 గంటలు దాటితే చాలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఎండల తీవ్రతతో వ్యవసాయ పనులు నామమాత్రంగా సాగుతుంటే చిరు వ్యాపారులు దినసరి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఫుట్పాత్ వ్యాపారులు గొడుగులు ఏర్పాటు చేసుకుని ఎండల నుంచి రక్షణ పొందుతూనే వ్యాపారాలు సాగిస్తున్నారు. ఎండల తీవ్రత మరో వారం రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్న నేపథ్యంలో ప్రజల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో భానుడి బగబగలు కొనసాగుతున్నాయి. భానుడి ఉగ్రరూపం కారణంగా 44 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ప్రతిరోజు కూడా 43 నుంచి 44 ఆ పైన కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణం. అదేవిధంగా ఉదయం 9 గంటలు దాటితే చాలు భానుడి ప్రకోపంతో పాటు ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది. దీంతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా కొనసాగుతున్న పరిస్థితి. రైతు కూలీలు వ్యవసాయ పనులకు కూడా వెళ్ళలేని పరిస్థితి. సాధారణ జనజీవనం అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కేవలం అత్యవసరమైతే తప్ప ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్ళలేని పరిస్థితి. మధ్యాహ్నం పూట రహదారులన్నీ కూడా జనసంచారము వాహన సంచారం లేక వెలవెళ్ళబోతున్న పరిస్థితి. చిరు వ్యాపారులు ఏదైతే సీజనబుల్ ఫ్రూట్స్ కానీ పళ్ళు ఇవన్నీ కూడా అమ్మకాలు సాగించే చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారాలు కూడా సాగలేని పరిస్థితి ఉందని చెప్తా ఉన్న పరిస్థితి. ఉదయము 8 గంటలు దాటితే చాలు చాలా ప్రాంతాల్లో కూడా వ్యాపారం సాగట్లేదు, ఎవరు రావట్లేదు అంటున్నారు. ఎట్లా ఉందమ్మా ఎండ? ఎండ బాగున్నది. బోనిగలు అయితే లేవు. పొద్దుగల కూర్చున్నాం. పొద్దుగల 7-8 గొట్టంగా వస్తాం. ఎండకు ఓళ్ళు రానేరాలు ఎండకు మొత్తంగా చాలా ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఏప్రిల్ చివరి మాసంలోనే ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా ఎండలకు సంబంధించిన విషయం పైన చర్చ సాగుతున్న పరిస్థితి. భూగర్భ జలాలన్నీ కూడా అడిగంటిపోతున్నాయి. దీంతో పాటు తాగునీటి ఎద్దడి కూడా చాలా ప్రాంతాల్లో తీవ్రమవుతున్న పరిస్థితి. చిరు వ్యాపారులు దినసరి కూలీలపై తీవ్రమైన ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే వీధి వ్యాపారులు ఉంటారో వీళ్లపై అయితే తీవ్ర ప్రభావం చూపుతుంది. 9 గంటల దాటిదాలు కొనుగోలుదారులు అంటే గిరాకీ లేక వెలవెళ్ళబోతున్న పరిస్థితి. ప్రికాషన్స్గా అంటే చుట్టూ కూడా అంబ్రెల్లాస్ అన్ని కూడా కట్టుకొని రక్షణ పొందుతూ వ్యాపారాలు సాగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఎండల పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న కైసా धूप कैसा है? बहुत धूप है साहब, चक्कर धड़की हो रही है, पूरा धूप में आए. बाहर निकलना तो कैसा आ रहा है? बाहर बोलना अब घर को भाग रहा हूँ मैं. अब नमाज पढ़ घर को भागना है. पूरा बनने के पकड़ बहुत हालत खराब है. में ऐसा था क्या कभी नहीं था, पहली बार जब इतना धूप. अभी आगे मई का महीना है, क्या हाल होता नहीं मालूम. अब मई में तो अब ये हाल है, अप्रैल में तो मई में क्या हालेंगे बोलो, वो टेंशन नहीं. మొత్తంగా ఎండల కారణంగా ప్రజలు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావట్లేదు. బయటకు వచ్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రికాషన్స్ తలపై రూమాలు ధరించడము, క్యాప్ వేసుకోవడము, లేకపోతే నల్లటి కళ్ళద్దాలు ధరించి బయటకు వెళ్తున్న పరిస్థితి. చిన్నపిల్లలు వృద్ధులపై కూడా ప్రభావం ఉంటుంది ఎండల తీవ్రత అని చెప్పి ఆ అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఎండల తీవ్రత మరో 2-3 రోజుల పాటు కూడా ఇదే విధంగా కొనసాగనుంది. ప్రస్తుతం అయితే 46 డిగ్రీల వరకు కూడా ఈ వారం రోజుల్లో చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు పేర్కొన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HM టీవీ, ఆదిలాబాద్.